ఒకసారి ఊహించు, ఒక దేవుడు నిద్రపోతే మన మొత్తం యూనివర్స్ రీసెట్ అవుతుందా? ఇది కేవలం కథేనా, లేదా మనం మిస్ చేస్తున్న ఒక పెద్ద సత్యమా? హిందూ పురాణాల ప్రకారం విష్ణువు అనంతమైన క్షీర సాగరంలో యోగ నిద్రలో ఉంటాడు. ఆయన పడుకున్నది శక్తి అనంతత్వానికి ప్రతీక అయిన శేషనాగుడి మీద. ఆ సమయంలో ఆయన నాభి నుండి ఒక పద్మం పుట్టి ఆ పద్మంపై బ్రహ్మ జన్మిస్తాడు. అక్కడి నుంచి సృష్టి ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. విష్ణు నిద్రలో ఉన్నప్పుడు సృష్టి ఆగిపోతుంది. మళ్ళీ ఆయన లేస్తే కొత్త సృష్టి మొదలవుతుంది. యూనివర్స్ రీసెట్ లాంటిదే కదా. కానీ పురాణాల ప్రకారం ఇది రీసెట్ కాదు, ఇది ఒక చక్రం. సృష్టి, స్థితి, లయం, మళ్ళీ సృష్టి. ఇప్పుడు సైన్స్ వైపు వెళ్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ ఒక భారీ విస్ఫోటనం నుంచి పుట్టింది. ఇప్పటికీ ఇది విస్తరిస్తూనే ఉంది. కానీ కొన్ని థియరీస్ చెప్తున్నాయి ఒకరోజు యూనివర్స్ పూర్తిగా చల్లబడిపోవచ్చు, లేక తిరిగి కుదిరిపోవచ్చు, లేక మళ్ళీ పుట్టి చనిపోవచ్చు. పురాణం, సైన్స్ రెండు ఒకే దిశలో ఆలోచిస్తున్నాయి. కానీ నిజమేంటంటే విష్ణు నిద్రలో ఉన్నప్పుడు యూనివర్స్ రీసెట్ అవుతుందా? సైన్స్ ప్రకారం కాదు, పురాణం ప్రకారం అది ఒక రూపకం. అంటే మన యూనివర్స్ ఒకరోజు ముగుస్తుందా, మళ్ళీ పుడుతుందా, లేక ఇదంతా మనకు అర్థం కాని ఒక పెద్ద రహస్యమా? విష్ణు నిద్ర కేవలం కథ కాదు, ఇది మన అస్తిత్వం గురించి ఒక ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.